నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీష్ మ్యాజిక్ ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నాకు తెలిసి ఫోన్ తిప్పి చూడాల్సి వస్తుందేమో. తిప్పి చూడండి. మనకి కొన్ని చిన్న చిన్న ఫేవరెట్ అలవాట్లు ఉంటాయి కదా, అందులో ఇదొకటి అనమాట. నేను మా ఫ్రెండ్స్ దగ్గర తినేదాన్ని. మ్యాంగో పల్ప్ తీస్తాం, అది జ్యూస్ చెయ్యము, అలా అని యాజ్ ఇట్ ఈస్ తినము, పూరితో పట్టు తింటాం. మీలో ఎంతమందికి అలవాటు ఉంది? అదే అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా, మా మ్యాంగో పల్ప్ తీసేసి దాన్ని మిక్సీ పట్టి పెట్టడం. నేను నైట్ డిన్నర్ అనమాట. దాంతోపాటు పూరీ చేశాను. అది ఒక్కటే సరిపోదని కాలీఫ్లవర్ కూర కూడా చేసుకున్నానండి. మన టాపిక్లోకి వచ్చేస్తే బీయింగ్ పాజిటివ్. ఎలా అనిపించాయి మీకు నా వీడియోస్? బాగున్నట్టే ఉంది. ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి. అండ్ దానికి చిన్న స్లైట్ కామా పెట్టి వేరే టాపిక్ గురించి అడుగుదాం అనుకున్నాం కదా, వేరే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా. అవును కీర్తి, చెప్పి వారమైంది, మళ్ళీ ఇప్పుడు వచ్చావా అంటారా? ఏం చేద్దామండి, మధ్యలో పెళ్ళి వచ్చింది అండ్ కొంచెం సిక్ అయ్యాను. నా చేతికి బాగాలేదన్నాను కదా, లైట్గా ఎయిర్ ఫ్రాక్చర్ అయిందన్నారు. అయిన వెంటనే వెళ్ళలేదన్నమాట. మన గురించి తెలుసు కదా, ఏదైనా అయిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి పరిగెట్టాం కదా. ఏముందిలే, అదే తగ్గుతుందిలే అనుకుంటూ ఇక్కడ దాకా లాక్కొచ్చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైంది? ఎయిర్ ఫ్రాక్చర్ అయింది, 3 నెలలు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాడు ఆయన. దానికి యాడ్ అని ఏం చెప్పాడు, మళ్ళీ 1 వీక్ ట్యాబ్లెట్స్ రాసిచ్చాడు, పెయిన్ కిల్లర్ ప్యాండీ, దాంతోపాటు ఫిజియోథెరపీ చేయించమన్నాడు. అదే కాక వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు, అంటే వెయిట్ లిఫ్టింగ్ అంటే నేనేదో జిమ్కి వెళ్తానని అనుకోకండి. ఇప్పుడు ఏ కుక్కరో ఏ గ్లాస్తో వాటరో ఏదో ఒకటి లిఫ్ట్ చేసేటప్పుడు కాషియస్గా, అంటే మన బాడీ మీద మనం ప్రజెంట్ అయ్యి చేయమని చెప్పాడనమాట. అంటే నీకు అవగాహనతో నువ్వు ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం అక్కడ సెన్స్ యూజ్ చేయి అంటున్నారు అనమాట. అలవాట్లో పొరపాటులాగా ఏది పడితే అది లిఫ్ట్ చేయకు అంటున్నారు.